వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2023-24 సంవత్సరంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పరిపాలన ఎట్లుంది, దాంతోపాటుగా సంవత్సర కాలంగా పరిపాలన చేసిన తర్వాత తెలంగాణ ప్రాంత బిడ్డలు ఏమంటున్నారు. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి మార్పు అనే పేరుతోని కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు 13 అంశాలు 420 హామీలు ఇచ్చిన విషయం యావత్తు తెలంగాణ సమాజానికి తెలిసిన విషయమే. సో ఇలాంటి పరిస్థితులలో ప్రభుత్వం చేస్తున్న మంచి చేసిందా లేక చెడు చేసిందా, ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది, తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం పనిచేస్తుందా, లేకపోతే రాజకీయ పార్టీ అధికారంలోకి రాగానే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు వాళ్ళ యొక్క వ్యక్తిగత రాజకీయాలకు నాంది పలికారా? అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో? 325 రోజులు అంటే 2023-24 సంవత్సరం ఏం జరిగింది, 2023-24 సంవత్సరంలో జరిగిన పరిణామాలు ఏంటి, దాంతోపాటు కొత్త ప్రభుత్వం మార్పు అన్నప్పుడు నిజంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అలాంటి మార్పే చోటు చేసుకుందా, అసలు ఏం జరిగింది అనే విషయాన్ని కాస్త మనం విశ్లేషణ చేద్దాం. ఎందుకంటే ఏడాది పాలన పూర్తయిపోయింది. సో సంవత్సర కాలంలో పూర్తి స్థాయిలో కూడా జరిగిన పరిణామాలు, ఈ సంవత్సర కాలంలో జరిగిన అనేక అంశాలకు సంబంధించి కూడా ఒక్కొక్కటిగా మీ ముందుంచే ప్రయత్నం నేను చేయబోతున్నాను. ముందుగా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ఒక టైటిల్ చూడొచ్చు. ఎందుకంటే ఏం జరిగింది అన్న అంటే తెలంగాణలోని పసిగుడ్డి నుండి వృద్ధుడు వరకు కూడా ప్రతి ఒక్కరిని కూడా కదిలించిన అన్ని హృదయ విదారకమైన సంఘటనలే కనిపిస్తాయి. ఇది వాస్తవమైన విషయం. యావత్తు తెలంగాణ సమాజం కూడా నిజంగా కూడా కళ్ళల్లో నుంచి కన్నీరు కాదు రక్తపు నీరు వచ్చింది అనే విషయం ప్రతి ఒక్క పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే. ఓ పక్కన పూర్తి స్థాయిలో కూడా అనేక రకాలుగా పరిణామాలు చోటు చేసుకునే విషయం మీకు తెలుసు. రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా తన యొక్క ఏ విధంగానైతే టాపిక్ డైవర్షన్కు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందో ఇక్కడ పేదల తలరాత కూడా అధ్వానంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఎటువైపు చూసినా ఎక్కడ చూసినా కూడా ఒకటే అంశం. ఆ అంశాలన్నింటినీ కూడా ఒకసారి చూద్దాం. అసలు నిజంగా 325 రోజులలో జరిగిన అనేక అంశాలకు సంబంధించి ఒకసారి చూద్దాం. సరే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ కల్తీ కాంగ్రెస్, నిజమైన కాంగ్రెస్, దాంతోపాటు ఇందిరమ్మ కాంగ్రెస్, వీళ్ళందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. యావత్తు తెలంగాణ సమాజానికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. 365 రోజుల్లో ఈ కాంగ్రెస్ పార్టీ సాధించిన ఘన విజయాలను ఒకసారి మీ ముందుంచే ప్రయత్నం చెప్తా. ఎందుకు విజయాలన్నా అంటే అది వాళ్ళకి విజయాలు, తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా కన్నీళ్ళే. ఇది యావత్తు తెలంగాణ సమాజానికి కూడా తెలిసిన విషయమే. వాళ్ళు చేసిన రోత పరిపాలనపై పూర్తి స్థాయిలో కూడా మీకు వాస్తవాలను అందించే ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను. ఇక మొట్టమొదటిసారిగా మీ అందరికీ ఒక్కసారి యావత్తు తెలంగాణ సమాజం హృదయాన్ని కదిలించిన సంఘటన ఇది. మార్పు పేరుతో అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 సంవత్సరంలో జరిగిన మొట్టమొదటి పరిణామంగా చెప్పొచ్చు. చాలామంది ఈ వీడియోను చూసిన తర్వాత హృదయ విదారకంగా మారిపోయారు. వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చాయి. మానసికంగా కూడా వాళ్ళు కూడా ఎమోషనల్ అయిన పరిస్థితి మనం చూస్తాం. ఏంటి ఆ సంఘటన, ఏం జరిగింది మీ అందరికీ తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా హైడ్రా అనే ఒక ఎపిసోడ్ మొదలైంది. హైడ్రాకు సంబంధించి బఫర్ జోన్లు కానీ ప్రభుత్వ భూములు కానీ అక్రమ కట్టడాలను కూల్చివేస్తా అంటూ మన రంగనాథ్ గారికి ఇక AK-47 లెక్క హైడ్రా అనే ఒక ఆయుధం దొరికింది. దాంతో తెలంగాణ పేద మధ్యతరగతి కుటుంబాల మీద విరుచుకుపడ్డారు. ఆఖరికి ఈ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులకు సంబంధించిన ఫామ్ హౌస్లను కూల్చేయలేదు. ముఖ్యమంత్రి సొంత కుటుంబ సభ్యుల ఇళ్లను కూల్చివేయలేదు. వాళ్ళు కోర్టుకెళ్ళి ఆర్డర్ తీసుకొచ్చుకునే అంత సమయం ఇచ్చారు. కానీ పేద బిడ్డల పరిస్థితి ఎట్లా మారిపోయిందో ఒకసారి చూద్దాం. హైడ్రా బాధితులతో రోడ్డు పక్కన బతుకులు, గూడు కోల్పోయిన జీవితాలు. అయినా సరే మీ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలరా, సంవత్సర కాలం పాటు కాదు జీవితకాలం పాటు రూపాయి పోగేసుకొని ఈఎంఐలనో లేకపోతే సప్పు తెచ్చో ఊళ్ళల్లో భూములు అమ్ముకోనో లేకపోతే రకరకాల ప్రయత్నాలు చేసి ఆఖరికి నివసించడానికి మనకంటూ ఒక ఇల్లు ఉండాలనే ఒక లక్ష్యంతో పూర్తి స్థాయిలో కూడా ఒక నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటే ఆ నివాసాన్ని కూడా హైడ్రా పేరుతో వచ్చి పూర్తి స్థాయిలో కూల్చివేస్తే ఆ వేదన కుటుంబంలో ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. పురిటి నొప్పులతో భార్య ఉన్నప్పటికీ కూడా హైడ్రా వచ్చి కూల్చివేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో ఆలోచించండి. ఇక అనారోగ్యంతో తల్లిదండ్రులు మంచాన పడుకున్నా కూడా హైడ్రా వచ్చి కూల్చివేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. కనీసం పిల్లలను చదివించే స్తోమత లేకపోయినా కూడా పక్కనే ఉన్న ప్రభుత్వ పాఠశాలకు పంపించడానికి మాకు ఇక్కడే నివాసం ఉంది, ఇందులో నేను పంపిస్తే దగ్గర అవుతుంది అన్నప్పుడు వాళ్ళ ఇల్లు కూల్చివేస్తే ఆ భావి భారత పౌరుల యొక్క
మనస్సులు ఏ విధంగా చిందరవందయ్యాయో ఒక్కసారి ఆలోచించండి. జీవితకాలం మొత్తం కష్టపడి కూడా ఒక ఇల్లును కట్టుకుంటే ఆ ఇల్లును కూల్చివేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలిసిన విషయమే. దాని పేరే హైడ్రా. ఇక అయిన తర్వాత మరొక అంశం కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. ఎందుకు అంటే ఒక్కొక్కటిగా కూడా తెలంగాణలో జరిగిన అంశాలను మీకు చెప్తా. ఇక వృద్ధులు ఉత్తముచ్చటగా 4000 పింఛన్ పెరగని పింఛన్లు, ఆందోళనలో వృద్ధులు. అయినా సరే వృద్ధులందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చెప్పాల్సిన పరిణామం కనబడుతుంది. ఎందుకంటే వృద్ధులకు మాట ఇచ్చి కనీసం కూడా వాళ్ళకు హామీలను కూడా నిలబెట్టుకోలేని దౌర్భాగ్యమైన పరిస్థితులలో ఇక్కడి ప్రభుత్వం ఉంది అంటే అంతకంటే దారుణం, అంతకంటే ఘోరం ఇంకొక అంశం కూడా ఉండదు. ఎస్, వాస్తవమైన విషయం. అడ్డగోలు హామీలు ఎవరు ఇవ్వమన్నారండి? ఒక రాష్ట్ర బడ్జెట్ ఎంత, ఆ రాష్ట్ర బడ్జెట్కు సంబంధించి ఎంత కావాలి, ఆ రాష్ట్ర బడ్జెట్ ఏం జరుగుతుంది అనే విషయాన్ని మొత్తం పక్కన పెట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంత జరుగుతూ ఉంటే ఏం చేద్దామో ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఎస్, ఎందుకు అంటే ఈరోజు వృద్ధుల విషయంలో కానీ అనేక విషయాలలో కూడా పేద బతుకులు ఏ విధంగా చిందరవందరగా మారిపోతున్నాయో కూడా మీరు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. వృద్ధులకు 4000 పింఛన్ కూడా ఉత్తముచ్చటగానే మారిపోయిన పరిస్థితి. ఇక నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్పై నెరవేరని హామీ, జీవోల రద్దు కోసం నడి రోడ్డుపై ధర్నాలు. అయినా సరే నిరుద్యోగులందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. ఎందుకంటే నిరుద్యోగులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మేము ఉద్యోగాలు ఇచ్చామంటూ కాంగ్రెస్ పార్టీలో పదవులు రావడం కోసం నిరుద్యోగ జేఏసీకి సంబంధించిన కొంతమంది నేతల వల్ల పూర్తి స్థాయిలో తెలంగాణలో 40 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలు రోడ్డుపై పడ్డాయి. ఎందుకంటే ఆనాటి ప్రజా సంఘాలు కావచ్చు, ఆనాటి ప్రశ్నించే గొంతుకలు కావచ్చు, ఆనాడు పూర్తి స్థాయిలో మేధావి వర్గం అని చెప్పుకునే ప్రతి ఒక్కరు కూడా నిరుద్యోగులను రెచ్చగొట్టారు, గ్రామాలలోకి వెళ్లారు, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమన్నారు. ఆఖరికి వాళ్ళ జీవితాలే ఆగమైపోయి ఈ రోజును రోడ్ల మీద ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితులలో పడిపోయిన పరిస్థితి. అయినా కూడా ఎక్కడ నిరుద్యోగ క్యాలెండర్ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించలేదు. జీవోల రద్దు కోసం అనేక విధాలుగా ప్రయత్నం చేస్తున్నా ఉన్నారు. అయినప్పటికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ నిరుద్యోగులందరికీ. ఇక దాంతో పాటుగా మరొక బాధాకరమైన సంఘటన, బెటాలియన్ పోలీసులు అమలుకు నోచుకొని ఏక్ పోలీస్ విధానం, ధర్నాలతో నిరసనలు తెలిపిన కుటుంబ సభ్యులు. అయినా సరే మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అంటూ కూడా మరో అంశాన్ని కూడా చూడొచ్చు. ఎందుకంటే ఒకే రాష్ట్రం, ఒకే పోలీస్ వ్యవస్థ ఉండాలి అంటూ కూడా వాళ్ళు అనేక రకాల వాళ్ళ కుటుంబ సభ్యులు ధర్నా చేస్తే వాళ్ళని సస్పెండ్లు చేయడం, వీళ్ళని అరెస్టు చేయడం అత్యంత దారుణంగా మారిపోయిన పరిస్థితి 2024 సంవత్సరంలో చోటు చేసుకుంది. అయినా కూడా మీ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. దాంతోపాటు ఆశా వర్కర్లు 18,000కు పెరగని జీతం, ఎగ్జామ్ విధానం రద్దు చేయాలని ప్రభుత్వం, నెరవేరని మేనిఫెస్టో అంశం. అయినా సరే ఆశా వర్కర్లందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అంటూ కూడా మరో అంశాన్ని కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆశా వర్కర్లకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వం అధికారంలోకి రాకముందుకు మీ అందరికీ కూడా 18,000 రూపాయల జీతం ఇస్తామంటూ మోసపూరితమైన వాగ్దానాలు చేస్తే వాటన్నింటినీ నమ్మి ఈరోజు పూర్తి స్థాయిలో కూడా కళ్ళల్లో నీళ్లను కడుపులో మింగుతున్న ఆశా వర్కర్ల జీవితాలపై అనేక బాధాకరమైన విషయాలు కూడా మనకు కనబడుతున్న పరిస్థితి. అయినా కూడా మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. దాంతోపాటు హైడ్రా, ఇక్కడ మరోవైపు ఆటో డ్రైవర్లకు సంబంధించి ఆటో డ్రైవర్లు 90 మందికి పైగా కూడా ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. 93 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. దక్కని వాళ్లకు 12,000 ఆర్థిక సాయం. అయినా సరే డ్రైవర్ అన్నల అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా చూడొచ్చు. ఎందుకు ఈ అంశాలన్నీ కూడా చెప్తున్నామంటే 2024 సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో రోడ్డున పడ్డ బతుకులండి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీ అందరికీ కూడా తెలవాలి. మహిళలు మహాలక్ష్ముల ఖాతాకు చేరని 2,500, ఆడబిడ్డల చేతికి రాని తులం బంగారం, యువతలకు అందని స్కూటీలు. అయినా సరే మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అంటూ కూడా మరో అంశాన్ని కూడా నేను తెర మీదకి తీసుకొచ్చాను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళా మనులందరికీ సంబంధించి కనీసం 2,500 రూపాయల ఖాతాలలో వేస్తామంటూ చెప్పిన ప్రభుత్వానికి సంబంధించి మోసపూరితమైన వాగ్దానాలు చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది జీవితాలతో ఆడుకున్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అయినా సరే పూర్తి స్థాయిలో హ్యాపీ న్యూ ఇయర్ అంటూ కూడా చూడొచ్చు. ఇక దీంతో పాటుగా విద్యార్థులు ఏడాది పాలనలో 1,122 మంది ఫుడ్ పాయిజన్ కేసులైనవి. ఏడాది పాలనలో 1,122 ఫుడ్ పాయిజన్ కేసులైతే ఈ నిర్లక్ష్యానికి, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి, విద్యాశాఖ మంత్రి నిర్లక్ష్యానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్లక్ష్యానికి, ఎడ్యుకేషన్ ఆఫీసర్ల నిర్లక్ష్యానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 57 మంది విద్యార్థులు కూడా బలైపోయిన పరిస్థితి ఈ తెలంగాణలో చోటు చేసుకుంది. చదువు వదిలేసి ఇళ్ళకు పోతున్నవైనా అయినా కూడా పూర్తి స్థాయిలో అయినా సరే విద్యార్థులందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అంటూ కూడా ఏ విధంగా అసలు కొత్త సంవత్సరంలో అడుగుపెట్టామంటే 2024లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా అనేక సంఘటనలు మీరు చూడండి. ఎటువైపు చూసినా, ఏ దిక్కుకు చూసినా కన్నీళ్ళ సంద్రంగానే మారుతుంది తప్ప ప్రజలందరికీ కూడా అర్థం కావాల్సిన విషయం. ఇక్కడ వైఆర్టీవీ పూర్తి స్థాయిలోనే ఇక్కడ ప్రశ్నించట్లేదండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ అందరికీ చెప్పాలనే ఒక సదుద్దేశంతో పూర్తి స్థాయిలో ఇక్కడ జరుగుతున్న ప్రతి ఎపిసోడ్ను కూడా మీకు అందించే ప్రయత్నం నేను చేస్తున్నా. ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా
ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంత జరుగుతూ ఉన్నది. దేనికోసం, ఎందుకోసం అనేది కూడా మీరందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు కూడా అనేక మంది జీవితాలతోని కాంగ్రెస్ పార్టీ ఆడుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. అయినా కూడా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్గానే మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. 1222 కేసులు, 53 మంది విద్యార్థుల బలి అయిపోయిన పరిస్థితి. వీళ్ళు ప్రత్యేక తెలంగాణ కోసం బలిదానం అయిందా, లేకపోతే దేనికోసం బలిదానం లేను? ఒక రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి, ఒక విద్యాశాఖ మంత్రి నిర్లక్ష్యానికి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్లక్ష్యానికి, అధికారుల నిర్లక్ష్యానికి ఈరోజు 53 మంది విద్యార్థులు బలైపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఏముంటుందండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా? ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలలో పూర్తి స్థాయిలో అందరూ బిజీగా ఉండొచ్చు, కానీ చాలా బాధాకరమైన విషయం నిన్నటి రోజు నుంచి ఇప్పటి వరకు చెప్తున్నా, నా ఆత్మసాక్షిగా చెప్తున్నా, చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే కనీసం కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నామనే జోష్లో అందరూ ఉండొచ్చు, కానీ నా మనసులో మెదులుతున్న ప్రశ్నలు ఒకటే. 2024 సంవత్సరంలో దాదాపుగా 93 మంది ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారు. 93 మంది కుటుంబాలు, అంటే 93 మంది ఆటో డ్రైవర్లు మరణించిన పరిస్థితి. వాళ్ళ కుటుంబాలకు దిక్కెవరు? 53 మంది విద్యార్థులు చనిపోయిన పరిస్థితి. వాళ్ళ కుటుంబాలకు దిక్కెవరకు? దాంతోపాటు హైడ్రాకు సంబంధించి మరికొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు. మూసీకి సంబంధించి ఇంకొంతమంది కూడా ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. ఇంకో మంది అటు చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు, రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటనలన్నీ చూస్తూ ఉంటే కొత్త సంవత్సరానికి ఏ విధంగా స్వాగతం పలుకుతారు మీరు? ఎందుకంటే అన్న నువ్వు బీఆర్ఎస్ పార్టీయో లేకపోతే బీజేపీకో విపక్షాలకు దేనికో సపోర్ట్ చేస్తున్నావు కావచ్చు అనుకోవచ్చు, కానీ ఇవన్నీ కూడా మన ఇంటికి వచ్చి మన ఇంటి ఎనగర్ర గూలితే ఆ రోజు ఈ బాధ ఏందో అర్థమవుతుంది. ఎందుకంటే 9 నెలల పాటు మోసిన తల్లిలు 53 మంది తల్లులకు గర్భశోక మిగిలిచింది కాంగ్రెస్ పార్టీ. 93 మంది ఆటో డ్రైవర్లు చనిపోయాలంటే 93 మంది తల్లుల గర్భకోశ మిగిలిచింది కాంగ్రెస్ పార్టీ. ఒకసారి మీరు అందరూ ఇవన్నీ వాస్తవాలు 2024 సంవత్సరంలో జరిగిన ఈ వాస్తవాలు మీ అందరికీ కూడా తెలియాలి. ఎందుకంటే యావత్తు తెలంగాణ సమాజం కూడా ఒక్కసారి మేల్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 2024 సంవత్సరాల్లో విద్యార్థులు కానీ, హైడ్రా బాధితులు కానీ, మూసీ బాధితులు కానీ, ఆటో డ్రైవర్లు కానీ, దాంతోపాటు అనేక రకాలుగా చేనేత అన్నలు కానీ వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా ఆత్మహత్యకు పాల్పడ్డారు కదా. దీని అన్నిటికీ ఎవరు బాధ్యత వహిస్తారండి? ఒక్కసారి మీరే ఆలోచించాలి. తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. ఇక ఇంకోవైపు నిన్న మరి ఈ అంశం పాపం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మానవత్వం అనేది ఒకటి ఉంటుందండి. ప్రతి మనిషికి కూడా మానవత్వం అనేది ఒకటి ఉంటుంది. ఇక దీన్ని చూసిన తర్వాత మరి మా రాష్ట్ర ప్రభుత్వానికి మానవతా కోణంలో ఆలోచించిందా లేదా అంటే ఇది కనబడుతుంది మీకు. రోడ్డున పడ్డ కూలీ బ్రతుకు, అమ్మా ఆకలైతుంది రామ్మ, ఓ పసిపాప ఆకలి బాధ ఇది. ఆకలి తట్టుకోలేక మరో చిన్నారి నీళ్లు తాగుతూ కడుపు నింపుకుంటున్న సంఘటన మరొకటి. ఇక పిల్లల ఆకలి తీర్చలేక తమ కళ్ళ ముందే గూడు కూలగొడుతుంటే కన్నీళ్లు పెట్టుకున్న తల్లి, మరోవైపు గూడు చెదురుతుంటే గుండెలు అదిలేరా అక్కడ అంతా ఆక్రందనలే వినిపిస్తున్నాయి. హైడ్రా చేస్తున్న విధ్వంసంతో కాజాగూడలో వందలాది మంది పేదలు నడి రోడ్డు మీద పడ్డారు. న్యూ ఇయర్ కానుకగా 20 కుటుంబాలను హైడ్రా రోడ్డుపై పడేసింది. హైడ్రా ఆంక్షలు వేసినా కూడా హైడ్రా మాత్రం తన పనితీరు మార్చుకోలేదు. హైడ్రా విధ్వంసంతో పేదల బతుకులు ఆగమైపోయినాయి. కాజాగూడలో హైడ్రా కూల్చివేతలు, హైడ్రా తీరుపై హైకోర్టు ఆగ్రహం, కూల్చివేతలు ఆపాలని ఆదేశం, మళ్ళీ రిపీట్ అయితే చర్యలు, రంగనాథ్పై హైకోర్టు సీరియస్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఇవన్నీ తెలవాలి. ఎందుకు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈ బుల్డోజర్ వచ్చింది పాపం. హైడ్రా నువ్వు మారవా? ఎందుకంటే హైడ్రా కమిషన్గా ఉన్న రంగనాథ్ గారిని నేను అడుగుతా ఉన్నా ఈరోజు. అయ్యా రంగనాథ్ గారు, మీ ఇల్లు కూడా బఫర్ జోన్లో ఉన్నదని బక్క జడ్సన్ గారు చెప్పారు కదా, దాని సంగతి ఏంది అంటున్నా. అయ్యా హైడ్రా కమిషనర్ గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి, దాంతోపాటు పట్నం మహేందర్ రెడ్డికి సంబంధించి, అదేవిధంగా మీ వెంకటస్వామికి సంబంధించిన ఇండ్లు హైడ్రాలో లేవా? దాంతోపాటుగా ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి సొంత గ్రామంలో ఇల్లు బఫర్ జోన్లో ఎక్కడున్నది? చెరువు పక్కన ఎఫ్టీఎల్ పరిధిలో లేదా? దాంతోపాటుగా వాళ్ళ సోదరుడి ఇల్లు దుర్గం చెరువు దగ్గర ఎఫ్టీఎల్ పరిధిలో లేదా? దాంతోపాటు అజ్దుద్దీన్ అక్బరుద్దీన్ ఓవైసీకి సంబంధించి కలిపి నడుపుతున్న కాలేజీ ఎక్కడుంది? చెరువులో లేదా? మరి వీటి సంగతి ఎవరు తేల్చాలి? ముఖ్యమంత్రి గారు, హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ముఖ్యమంత్రిని తేల్చమంటారా, మీరు తేలుస్తారా? మీ మీద పాపం పోరాటం చేసిన బక్క జడ్సన్ను తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పెడుతున్నారు కదా, మరి మీ పరిస్థితి ఏంది అంటున్నా. మీ ఇల్లు బఫర్ జోన్లోనే ఉంది, మీ ఇల్లు బఫర్ జోన్లో ఉంది, ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది, చెరువులనే ఉన్నదని బక్క జడ్సన్ 100 ఏళ్ల క్రితం మ్యాప్ను కూడా తీసుకొచ్చి ముంగట పెట్టిండు. మరి మీరు ఈరోజు వచ్చి
పేదల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఓ పక్కన హైకోర్టుకు సంబంధించిన గైడ్లైన్స్ ఉన్నాయి, అయినప్పటికీ కూడా పాటించకుండా పోయిన పరిస్థితి. కొత్త సంవత్సరం, అమ్మా ఆకలి అవుతుందమ్మా రామ్మ, పసిపాప బాధ. ఇంకో పాప, అమ్మా రామ్మ ఆకలి అవుతుంది అని ఆకలి సంపుకొని నీళ్లు తాగుతున్న దృశ్యాలు నిన్న చూసిన కాజాగూడలో. ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకేముంటుందండి. కాజాగూడ కూల్చివేతల తర్వాత తమ ఇంటి శిథిలాల కింద సామాన్లు పోగు చేసుకుంటున్న ఓ కుటుంబానికి సంబంధించి కూడా చూడొచ్చు. ఆకలి కడుపులపై బుల్డోసర్, వలస కూలీల ఇండ్లు కూల్చిన హైడ్రా, చిన్నారులు ఉన్నా కూడా కనికరించని కూల్చివేతలు, కాళ్ళ వేళ్ళ పడ్డ రోడ్డున పడేసిన సర్కార్. ఇల్లు కూలి తల్లి కన్నీరు మున్నీరు శిథిలాల మధ్య అమ్మా అన్నం పెట్టు అని ఆ బిడ్డ ఏడుపు. కాజాగూడలో కలిచివేసే దృశ్యాలు. నోటీసులు ఇచ్చి 24 గంటలు గడవ ముందుకే కూల్చివేతలు. భగీరథమ్మ చెరువులో బఫర్ జోన్లో ఆక్రమ నిర్మాణాల పేరిట పలు నివాసాల నేలమట్టం. గూడు కోల్పోయి భౌరమంటున్న కూడా బాధితురాలు అంటూ కూడా చూడొచ్చు. చిన్నపిల్లలున్నా కనిపించలేదు. సామాన్లు తీసుకొని షెడ్ ఖాళీ చేసేందుకు కూడా సమయం ఇవ్వాలని కోరినాం. మాకు చిన్నపిల్లలు ఉన్నారని ఎంత బ్రతిమాలినా అధికారులు కనికరించలేదు. బుల్డోజర్లతో ఒక్కసారిగా కూలగొట్టారు. పోలీసుల బందోబస్తుతో మమ్మల్ని మాట్లాడనీయకుండా చేసి మా గోడు వినకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోయిర్రు. చిన్నపిల్లలతో ఇప్పుడు రోడ్డున పడ్డాం. ఆకలితో ఉన్న పిల్లలకు అన్నం పెట్టే సమయం కూడా ఇవ్వలేదు. ఆలోచించండి ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఇక్కడ మరొక అంశానికి కూడా చూడొచ్చు. తొలుత ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డలారా, గ్రేటర్ హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు మరోసారి మండిపడింది. గతంలో హెచ్చరించినప్పటికీ హైడ్రాలో మార్పు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా కమిషనర్ స్వయంగా తాము హెచ్చరించిన మార్పు రాకపోవడం శోచనీయమంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇదే తీరును కొనసాగిస్తే మళ్లీ కోర్టుకు పిలవాల్సి వస్తుందని హెచ్చరించింది. కాజాగూడ పరిధిలోని భగీరథమ్మ చెరువు ఆక్రమణల తొలగింపును కేవలం 24 గంటలు మాత్రమే గడువు ఇవ్వడాన్ని తప్పుపట్టింది. నోటీసులు ఇచ్చి 24 గంటలు గడువు ముందుకే ఎలా కూల్చివేస్తారంటూ నిప్పులు చెరిగింది. కాజాగూడలో చెరువు FTL ఏరియాలో అక్రమ నిర్మాణాల నెపంతో వాటిని హైడ్రా మంగళవారం కూల్చివేసిన సంగతి తెలిసింది. ఈ కూల్చివేతల పై బాధితులు మేకల అంజయ్య మరికొందరు వెంటనే హైకోర్టును ఆశ్రయించారు. వారు దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్పై జస్టిస్ K లక్ష్మణ్ ధర్మాసనం విచారణ జరిపింది. తొలుత పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ శేర్లింగంపల్లి మండలం కాజాగూడలోని సర్వే నెంబర్ 18E లో 12,840 చదరపు గజాల స్థలంలో నిర్మాణాలు FTL పరిధిలో ఉన్నాయని చెప్పి ఏ విధమైన నోటీసులు జారీ చేయకుండా కూల్చివేస్తారని కోర్టుకు తెలిపారు. దీనిపై హైడ్రా తరపున న్యాయవాది కటిక రవీందర్ రెడ్డి స్పందిస్తూ హైడ్రా అధికారులు అక్కడ విచారణ జరిపిన తర్వాతే చర్యలు తీసుకున్నారని చెప్పారు. అక్కడ ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్మాణాలు చేస్తారని, వాటి కూల్చివేస్తే పిటిషనర్లు కోర్టుకు వచ్చారంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అరే భయ్, నాకు అర్థం కాదు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. దయచేసి గుండె మీద చేసుకొని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఒక మాట అడుగుతున్నా. నేను హైడ్రా కమిషనర్ రంగనాథ్ను ఒక మాట అడుగుతున్నా. అంటే బలిసినోడికి ఒక న్యాయం, మా పేదోళ్ళకి ఇంకో న్యాయమా? మా పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించి, మా కటిక పేదరికానికి సంబంధించిన మాలాంటి పేద బిడ్డలతోని ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆడుకుంటుంది? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ హైడ్రా అనేది మరి ముఖ్యమంత్రి సోదరుడు విషయంలో ఎందుకు ఇంత తొందరగా స్పందించలేకపోయింది హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు? మరి మీ విషయంలో కూడా ఎందుకు మీరు ఇప్పటి వరకు కూడా స్పందించడం లేదు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు? అంటే బలిసినోడికి ఒక న్యాయం, పేదోడికి ఒక న్యాయమా రంగనాథ్ గారు? ఇదెక్కడి న్యాయం అండి సార్? 24 గంటల సమయం ఇవ్వచ్చుడేంది, కనీసం వాళ్ళ యొక్క సామాను తీసుకుంటామని చెప్పినప్పటికీ కూడా అంతలా ఆవేశంగా అంతలా తొలగించాల్సిన అవసరం ఏమున్నది? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ అనేక రకాలుగా కూడా ఇబ్బందులు పడుతున్నారు కదా బిడ్డలు. మా ముఖ్యమంత్రికి ఏం కనబడి ఏమన్నంటే హైడ్రా హైడ్రా హైడ్రా, ఏమన్నా ఎన్నికలనే ఏం లేవు కదా, అయినప్పటికీ కూడా హైడ్రా హైడ్రా అంటూ జీవితాలను నాగం చేస్తున్నారు. ఇక చూడరు ఇక్కడ చిన్నపిల్లలు, ఇగో మంచినీళ్ళు తాగుతుంది పెద్ద పాప, చిన్న పాపనేమో ఇగో చిన్న పాప మంచినీళ్ళు తాగుతుంది, పెద్ద పాప అమ్మను పిలుస్తా ఉన్నా, అమ్మ రామ్మ ఆకలి అవుతుంది అంటూ కూడా పిలుస్తున్నది. దయచేసి నేను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంపన్నులకు ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మీ దగ్గర కాస్తో కూస్తో సేవ చేయాలనుకుంటే ఇలాంటి వాళ్ళకి ఎక్కడన్నా గూడు కల్పించండి. నేను చెప్తున్నా కదా, ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం మానవత్వాన్ని కూడా మరిచి ఇంతలా బరితెగించి పనిచేస్తుంది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. అదే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 53 మంది విద్యార్థులు చనిపోతే ఈ సో ఎక్కడ పోయింది? 93 మంది ఆటో డ్రైవర్లు చనిపోతే ఈ సో ఎక్కడ పోయింది? రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఈ సో ఏడిపోయింది? నేతన్నలు ఆత్మహత్య చేసుకుంటే ఈ సో ఏడిపోయింది? ఇప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫుడ్ పాయిజన్తో పిల్లలు అవస్థ పడుతున్నాయి. ఈ సో ఎంత ఏడిపోయింది? ప్రభుత్వానికి కనీసం మానవత్వమైన కోణం లేదా? మానవత్వం అనేదే లేదా? ఇంత దారుణమైన పరిస్థితి. ఒకసారి మీరు కూడా ఆలోచించండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఇంతకంటే ఘోరమైన విషయం ఇంకేముంటుందండి? ఇక చూడుర్రి, ఇగో
సీఎం రేవంత్ క్రిమినల్ నెంబర్ 1, దేశంలోనే అత్యధిక క్రిమినల్ కేసులు ఉన్న సీఎం రేవంత్కు తమ పత్రం బహుకరణ, క్రిమినల్ కేసులో నెంబర్ 1గా సీఎం బక్క జడ్సన్ వినూత్న కార్యక్రమం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను. నిన్న చెప్పిన కదా, మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు భారతదేశంలోనే నెంబర్ 1 క్రిమినల్ కేసులున్న ముఖ్యమంత్రి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, నిన్న మనంగా చెప్పింది ఏకంగా ఒక పూర్తి స్థాయిలో కూడా ఆర్గనైజేషన్కి సంబంధించే చెప్పింది. ఇక్కడ ఎవరు దాన్ని ఆయన మీద కోపం కాదు, ఏది కాదు. ఇగో క్రిమినల్ కేసులలో రేవంత్ నెంబర్ 1, దేశంలోనే అత్యధిక కేసులున్న సీఎం ఆయనే. రేవంత్పై 72 తీవ్ర అభియోగాలతో 89 కేసులు. సంపన్న ముఖ్యమంత్రిగా నిలిచిన చంద్రబాబు 931 కోట్ల ఆస్తులు కలిగి ఉన్న ఏపీ సీఎం. అతి తక్కువ ఆస్తులున్న ముఖ్యమంత్రి మమత అని వెల్లడించింది. ఎవరు వెల్లడించింది దీన్ని అంటే, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏజీఆర్, నేషనల్ ఎలక్షన్ వాచ్ NEW నివేదికలో పూర్తి స్థాయిలో మొత్తం ఆయన మీద 89 కేసులు ఉండగా వీటిలో 72 కేసులు పీనల్ కోడ్ IPC కింద తీవ్రమైన కేసులు ఉన్నాయని నివేదికలో పేర్కొన్న పరిస్థితి కనబడుతుంది. నిన్న బక్క జడ్సన్ గారు నిరసన తెలపడానికి కారణం ఇదేనండి. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే భారతదేశంలో మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇదివరకు భారతదేశంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న, తెలంగాణ పదం అన్న అభివృద్ధికి ప్రదాతగా, అభివృద్ధితో భారతదేశంతో పోటీపడి శరవేగంగా నడుస్తూ అన్ని రాష్ట్రాల కంటే ఒక అడుగు ముందులో ఉండే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి మన తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన అతిపెద్ద బహుమానం. దీంట్లో బ్లాక్మెయిల్ కూడా ఉన్నాయి. అయ్యా మీరు అనుకుంటున్నారేమో కానీ పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డలు నేను చెప్తున్నా కదా, ముఖ్యమంత్రి గారు తొక్కుకుంటూ వచ్చిన అంటే అది నిజమే. మళ్ళీ మీరు దీంట్లో ఏం టెన్షన్ పడకండి. ఇగో చెప్తాను నేను ఇందులో 10 మందిపై హత్యాయత్నం, కిడ్నాప్, లంచం, నేరపూరితమైన బెదిరింపులు వంటివి తీవ్రమైన కేసులు కూడా ఉన్నాయి. ముఖ్యమంత్రి గారి మీద, రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి మీద ఏమున్నాయి? హత్యాయత్నం, కిడ్నాప్, లంచం, నేరపూరిత బెదిరింపులు వంటివి ఉన్నాయి. దాంతోపాటుగా ఇక్కడ నేరపూరితంగా ఉన్నాయి. దాంతోపాటు నేరపూరిత బెదిరింపులు IPC సెక్షన్ 506, IPC సెక్షన్ 505/2 రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం, IPC సెక్షన్ 505 మోసం చేయడం, మోసం కూడా చేసిండట మనోడు, ఆస్తిని అప్పగించడానికి మోసపూరిత ప్రేరేపించిండు, IPC సెక్షన్ 420 ఖాతాల తప్పుడు సమాచారం, IPC సెక్షన్ 477A మత విశ్వాసాన్ని అవమానపరచడం లేదా మతాన్ని రెచ్చగొట్టడం, ఇది సెక్షన్ 290Aగా ఉంటుంది. వంటి ఆరోపణలతో పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో కూడా నెంబర్ 1గా ఉన్నాడు క్రిమినల్ కేసులలో. సుశీల నేను చెప్తున్నా కదా, ఇక్కడ ఎవరు మన బక్క జడ్సన్ నిరసన తెలపడంలో ఎలాంటి తప్పు లేదులే అండి. ఎందుకంటే పాపం ఆయన వాస్తవాలను తెలియజేసే ప్రయత్నం ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ తెలియజేసే ప్రయత్నం చేశాను. ఇక దాంతోపాటుగా ఇంకొక విషయం కూడా నిన్న హరీష్ రావు ఒక మాట అన్నాడండి. రేవంత్ పేరెత్తుతేనే జనాలు పొట్టు తిడుతున్నారు. ఇదైతే వాస్తవం. అభయహస్తం కాదు, బాధ పెట్టే హస్తం. రాష్ట్రంలో అనుమూల రాజ్యాంగం అమలవుతుంది. ఇగో నేను చెప్పిన కదా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ నేను మళ్ళా చెప్తున్నా, గుర్తుపెట్టుకోరి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ భారత రాజ్యాంగం తెలంగాణలో అమల్లో లేదు. ఏది అమల్లో ఉన్నది అని హరీష్ రావు చెప్తున్నారు అంటే, అనుమూల రాజ్యాంగం అనేది ఒకటి అమల్లో ఉన్నది అని చెప్తున్నాడు. ఏ రాజ్యాంగం? అనుమూల రాజ్యాంగం. అంటే రేవంత్ రెడ్డి గారి రాజ్యాంగం తెలంగాణలో అమల్లో ఉంది అని చెప్తున్నాడు. గ్యారంటీలతో గ్యారంటీ చేశారు. కిట్ల స్థానంలో కాంగ్రెస్ మార్కు తిట్లు, అప్పులపై అబద్ధాలే, హామీలపై అబద్ధాలే. ఏ సర్వేలోనూ రేవంత్కు పాస్ మార్కులు రాలే. సీఎంకు హరీష్ రావు చురకలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను. నిజమేనండి. ఎందుకు అంటే పూర్తి స్థాయిలో ఈ పేపర్లో కనిపించే వ్యవస్థకు అంటే అరెస్టు చేస్తే ఏం చేయాలి, దాంతోపాటు భారత రాజ్యాంగానికి సంబంధించి ఇవన్నీ కూడా బుక్లకే పరిమితమైపోతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇవన్నీ కూడా కేవలం పేపర్లకే పరిమితమవుతా, రియాలిటీలో లేవా అంటే రియాలిటీలో కనిపించట్లేదు. ఇక్కడ ఒక వ్యక్తిని అరెస్టు చేసేటప్పుడు నోటీసులు ఇవ్వాలి, దానికి సంబంధించిన వివరణ ఇవ్వాలి, దాని తర్వాత అరెస్టు చేయాల్సిన ఇక్కడ ఆల్రెడీ దొంగ లెక్క అరెస్టు చేస్తారు. రెండోది, ఇక్కడ బలిసినోడికో న్యాయం ఉంటుంది, పేదోడికో న్యాయం ఉంటుంది హైడ్రా విషయంలో. ఇక మూసీ విషయంలో ఆల్రెడీ చూస్తున్నారు, పేద బతుకులకు సంబంధించి 16,000 కుటుంబాలకు సంబంధించి మార్కు పెట్టిన పరిస్థితి. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్లకు నచ్చినట్టుగా చేస్తుంటున్నారు కదా తప్ప తెలంగాణ ప్రాంత బిడ్డలు మీరు ఏ గ్రామానికైనా వెళ్దాం, ఆఖరికి రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి సొంత గ్రామమైనా పర్వాలేదు, లేదా మంత్రుల సొంత గ్రామమైనా పర్వాలేదు, ఎమ్మెల్యేల సొంత గ్రామమైనా పర్వాలేదు, ఉరికించి కొడతారు ప్రజలు.
అంటే కాంగ్రెస్ పార్టీ మీద అంత దారుణమైన వ్యతిరేకత ఉన్నది. అది అందరికీ కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరందరూ కూడా ఆలోచించండి దయచేసి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడ అనుముల రాజ్యాంగం అమల్లో ఉండడం వల్ల పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామం ఏంటి అంటే రేవంత్ పేరెత్తుతేనే జనాలు పుట్టు తిడుతున్నారు. ఎస్, ఎందుకు తిట్టారండి? హైడ్రా విషయంలో తిట్లు వల్లే, మూసి విషయంలో తిట్లు పడలే, దాంతోపాటు పింఛన్ల విషయంలో తిట్లు పడతలే, ఆటో డ్రైవర్లు తిడతలేరా, అన్నదాతలు తిడతలేరా, ఆశా వర్కర్లు తిడతలేరా, నిరుద్యోగులు తిడతలేరా? ఏ వర్గం సంతోషంగా ఉన్నా సార్ మీరు వచ్చిన 365 రోజులలో అన్ని వర్గాలను పెట్టమని నేను చెప్తలేను. మీరు ఇచ్చిన హామీలు, మీరు చేసిన వాగ్దానాలు, మీరు ఇచ్చినవి చేయమని చేస్తే చాలు కదా. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అవన్నీ ఏదో ఆగమైపోయినట్టు తెలంగాణ రాష్ట్రంలో ఏంది అంటే కేవలం అనుముల రాజ్యాంగం మాత్రమే నడుస్తుందని హరీష్ రావు చెప్పిండేది. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని కూడా మనందరం కూడా చూడాలి. ఏంది అంటే మీ అందరికీ తెలిసిన విషయమే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేటీఆర్ అరెస్టుకు సంబంధించిన పంచాయతీ ఒకటి నడుస్తుంది. ఒక్కసారి ఇక్కడ చూడు, ఇది మీ అందరికీ చాలా అవసరం. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు టాపిక్ డైవర్షన్ ఎంత అద్భుతంగా చేస్తున్నాడు అంటే అంత అద్భుతంగా చేస్తున్నాడు. ఇట్లయితే మంత్రి పని చేయలేడు, ఏసీబీ సెక్షన్లు వర్తించవు, కొట్టేయాల్సిన కేసు ఇది. ఇట్లయితే ఏ మంత్రి కూడా పని చేయలేడు అని ఎందుకు అన్నది ఈ వ్యాఖ్య అనేది నేను చెప్తాను. కేటీఆర్ పైసా తీసుకోనప్పుడు ఇక అవినీతి ఆస్కారం ఎక్కడిది? ఫార్ములా ఈ రేస్ కేసులో సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ్ దావే వాదన, తీర్పు రిజర్వ్ అప్పటిదాకా కేటీఆర్ను అరెస్టు చేయొద్దన్న హైకోర్టు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. చెల్లింపులన్నీ బ్యాంకుల ద్వారానే. ఇక అక్రమం ఏమున్నది? కేటీఆర్ అవినీతికి పాల్పడ్డారనే అభియోగం ఎఫ్ఐఆర్లో లేదు. నేరం ఏంటో ఎక్కడ జరిగిందో ఏసీపీ చెప్పలేకపోతున్నది. ఈ రేస్పై మంత్రి కేటీఆర్ విధాన నిర్ణయం తీసుకున్నారు. ఐపీసీ 409 సెక్షన్ కింద ఆయనపై మోపిన అభియోగం చెల్లెదు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా పాత పాలకులపై కేసులా? ఇట్లా కేసులు పెడుతూ పోతే ఎవరు మంత్రిగా పని చేయలేరు. అభియోగాలపై నిర్వాహకులను కేసులో ఎందుకు చేర్చలేదు? హైకోర్టులో కేటీఆర్ తరపు న్యాయవాది సిద్ధార్థ్ దావే వాదనలు. ఫార్ములా ఈ కేసులో తీర్పును వాయిదా వేసిన జస్టిస్ లక్ష్మణ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఏం లేదండి, రాష్ట్ర మాజీ మంత్రి 10 సంవత్సరాల పాటు ఐటీ పురపాలక శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ను అరెస్టు చేయాలి, ఎట్లనైనా అరెస్ట్ చేయాలి. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు వ్యక్తిగతంగా రాజకీయ గజ్జెది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానా? మొట్టమొదటిసారిగా ఫోన్ ట్యాంపరింగ్ అన్నారు, కొన్ని రోజులకు డ్రగ్స్ అన్నారు, కొన్ని రోజులకు జాన్వాడ ఫామ్ హౌస్ అన్నారు, తర్వాత లగచెర్ల అన్నారు, దాని తర్వాత ఫార్ములా ఈ రేస్ అయింది. అంటే మీరు ఒకసారి చూడండి స్టెప్ బై స్టెప్. అంతకుముందు మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు. అంటే దేంట్లోనైనా ఇరికించాలి, ఎలాగైనా జైల్లో వేయాలి. ఎందుకంటే ఓటుకు నోటు కేసులో వాళ్ళ అయ్య నన్ను జైల్లో వేసిండు కాబట్టి నేను వేయాలి, గింతే. ఇక్కడ వేరే ఉద్దేశం లేదు. మాజీ మంత్రి కేటీఆర్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కేటీఆర్ అభియోగం చేయలేదు, తప్పు చేయలేదని ఉన్నది. అయినప్పటికీ కూడా ఇప్పుడు భారత రాజ్యాంగం అమల్లో ఉన్నప్పుడు భారత రాజ్యాంగంలోని చట్టాల ప్రకారం చట్టాల అనుగుణంగా చట్టాలకు లోబడి ట్రాన్సాక్షన్ అనేది జరిగింది. మరి తెలంగాణలో ఏ రాజ్యాంగం అమల్లో ఉన్నది? అనుముల రాజ్యాంగం అమల్లో ఉన్నదని హరీష్ రావు అంటాడు. మరి అనుముల రాజ్యాంగం అమల్లో ఉన్నప్పుడు ఇవన్నీ ఎట్లా కనబడతాయి? ఇది కీలకమైన పాయింట్. ఎందుకు అంటే ఈ విషయం తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ తెలవాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావుపై రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తప్పుడు కేసులు నమోదు చేసిందని, ఆయనపై అవినీతి పరుడనే ముద్ర వేసి రాజకీయంగా వ్యక్తిగతంగా అప్రతిష్ట పాలు చేయాలనే ప్రభుత్వ ప్రయత్నాలు అడ్డుకోవాలని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ దావే హైకోర్టును కోరారు. ఫార్ములా ఈ రేస్ కేసులో రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ అంటే ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలంటూ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ తరపున సిద్ధార్థ్ దావే వాదనలు వినిపిస్తూ ప్రభుత్వం మారితే పాత పాలకులపై కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. ఇలా అయితే ఇకపై ఎవరు మంత్రిగా పని చేయలేరని పేర్కొన్నారు. ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి భాగస్వామ్యులైన సంస్థలు ఏ ఒక్క పైసా కూడా కేటీఆర్కు చెల్లించినప్పుడు అవినీతి ఎలా జరిగిందని, దీనిపై అవినీతి కేసు ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించారు. చెల్లింపులన్నీ బ్యాంకుల ద్వారానే జరిగితే అవినీతి ఆస్కారం ఎక్కడ ఉంటుందని, అందువల్ల పీసీ యాక్టులోని సెక్షన్ 3/1 క్లాస్ ఏ కింద కేసుల నమోదుకు వీలు లేదని స్పష్టం చేశారు. జరిగిన నేరం ఏంటో ఎక్కడ జరిగిందో కూడా చెప్పలేకుండా కేవలం కేసులు నమోదు చేయడం ఏంటి అంటూ కూడా రచ్చరచ్చ వాదనలు కొనసాగింది. మొత్తానికి కేటీఆర్ ఈ పదం మీకు ఎక్కడైనా కనబడుతుంది. ఎందుకు కనబడుతుందో తెలుసా? కేటీఆర్ అరెస్ట్ అనే పదాన్ని కాంగ్రెస్ పార్టీ ఎందుకు తెర మీదకి తీసుకొచ్చిందో తెలుసా? టాపిక్ డైవర్ట్ చేయడంలో దిట్ట ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఏం జరిగింది అసలు అంటే తెలంగాణలో ప్రశ్న ఎక్కడ మొదలైతే ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్ళి భరోసా ఇస్తున్నాడు.
ఎవరికి ఆపదస్తే అక్కడ ఉంటున్నాడు. 6 గ్యారంటీలను అడుగుతున్నాడు, 13 అంశాలను అడుగుతున్నాడు, 420 హామీలను అడుగుతున్నాడు, ముఖ్యమంత్రి తప్పిదాలను అడుగుతున్నాడు, రాష్ట్ర ప్రభుత్వం తప్పిదాలను అడుగుతున్నాడు, మంత్రులు తప్పిదాలను అడుగుతున్నాడు, సభలో చెడుగుడాడుతున్నాడు. బయట ఎక్కడి పోయినా ఎలాంటి సమస్య వచ్చినా అన్ని చోట్ల కూడా కేటీఆర్ కనబడతాం. కేటీఆర్ 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 కేటీఆర్. ఇది నామస్మరణ అయిపోయేసరికి మన ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి ఇక ఏం చేయాలో అర్థం కాక ఎట్లనైనా బొక్కలేయాలనే ఆలోచనతో ఒక తప్పుడు విధానంలో తప్పుడు కేసు నమోదైంది అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ మొదటి నుండి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్న పరిస్థితి కనబడుతుంది. కేటీఆర్ మీదే ఇంత రాజకీయ కక్ష సాధింపు ఎందుకు అంటే పూర్తి స్థాయిలో యావత్తు తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఫార్ములా ఈ రేస్కు సంబంధించి చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా జరిగినాక ఇంకా ఇందులో మ్యాటర్ ఏమున్నది? అన్నీ కూడా బ్యాంకు ఖాతాల నుండే చెల్లింపులు జరిగినప్పుడు అవినీతికి ఎక్కడ ఆస్కారం ఉంటుంది? చిన్న లాజిక్ పాయింట్, మీరు ఎక్కువ ఆలోచించకండి. ఫార్ములా ఈ రేస్ కేసులో బ్యాంకుల ద్వారానే ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఇక అవినీతి ఎక్కడిది అంటే ఏ విధంగానైనా అరెస్టు చేయాలి, ఎట్లయినా అరెస్టు చేయాలి, ఏదో ఒకటి చేయాలి, కేటీఆర్ని అరెస్టు చేయాలి. ఇది కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్న లక్ష్యం. కాంగ్రెస్ పార్టీ లక్ష్యం ఏందండి? తెలంగాణలో 6 గ్యారెంటీలు అమలు చేయాలి, 13 అంశాలు ఇవ్వాలి, 420 హామీలు ఇవ్వాలి. ఇవన్నీ ఇవ్వాడా? కేవలం కేటీఆర్ని ఎట్లా అరెస్ట్ చేయాలి, కవితను ఎట్లా అరెస్ట్ చేయాలి, కేసీఆర్ని ఎట్లా అరెస్ట్ చేయాలి, హరీష్ రావుని ఎట్లా అరెస్ట్ చేయాలి, ప్రశ్నించే గొంతుకలను ఎట్లా అరెస్ట్ చేయాలి, బీఆర్ఎస్ నేతలను ఎట్లా అరెస్ట్ చేయాలి, సోషల్ మీడియా యాక్టివిస్టులను ఎట్లా అరెస్ట్ చేయాలి, జర్నలిస్టులను ఎట్లా అరెస్ట్ చేయాలి, ఈ ఆలోచన తప్ప ఇంకా వేరే ఆలోచన లేనే లేదు. నేను చాలా క్లారిటీగా బల్లగుద్ది చెప్తున్నా కదా. ప్రభుత్వం విధి విధానం ఏందండి? ప్రజల దగ్గరికి పాలన వెళ్ళి ప్రజల యొక్క పాలన చూడాల్సింది పోయి విపక్షాల మీద కేసులు పెడితే ఎవరైనా మంత్రి పదవి చేస్తారా అండి? ముఖ్యమంత్రి పదవి చేస్తారా అండి? ఈ తెలంగాణ రాష్ట్రంలో మాజీ మంత్రులు, మాజీ సీఎంల మీద లేకపోతే మాజీ మంత్రుల మీద కేసులు పెట్టుకుంటా పోతూ ఉంటే ఇక్కడ ఎవరైనా ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీగా, జెడ్పీటీసీ లేకపోతే జెడ్పీ చైర్మన్, సర్పంచ్గా, వార్డు మెంబర్కి ఎవరన్నా పనిచేయడానికి ఆస్కారం ఉంటుందా? తప్పు జరిగితే దాన్ని విచారించాలి, తప్పును నిరూపించాలి. కానీ మేము కేసులు పెట్టుకుంటూ పోతాం మా కొత్త ప్రభుత్వం వచ్చిందంటే ఇది ఎక్కడి కథ? ఇక బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే అందరు జైలు పోవాలి. మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దాదాపుగా 20 లక్షల మంది దాకా పోవాలి. మరి ఇది తెలంగాణలో ఒక ఫేక్ కేసు అండి, కావాలని కుట్రపూరితంగా ఇరికిచ్చే కేసులు తప్ప ఇందులో ఏం లేదు, నేను చెప్తున్నా కదా. ఇక దాంతోపాటుగా మరొక అంశం, ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలవాల్సిన విషయం. పంచాయతీలో తండా విలీనంకు వ్యతిరేకంగా నినాదిస్తున్న వరంగల్ జిల్లా చెన్నరావుపేట మండలం పత్తి నాయక్ తండా వాసులు అంటూ కూడా చెప్పొచ్చు. మొత్తానికి తిరగబడ్డ తండా. కాంగ్రెస్ నేతలను తరిమిన గిరిజనం. ఆమినాబాద్ పంచాయతీలో తండాను కలిపే యత్నం. విలీన చర్యలపై పత్తి నాయక్ తండావాసుల ఆగ్రహం. మా తండాలో మా రాజ్యం కావాలంటూ నినాదాలు. కాంగ్రెస్ ఎమ్మెల్యే సొంత గ్రామంలోనే తిరుగుబాటు. నర్సంపేట ఎమ్మెల్యే మాధవరెడ్డి వైఖరిపై మండిపాటు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఎమ్మెల్యే మాధవరెడ్డికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేకు సంబంధించి ఆల్రెడీ ముఖ్యమంత్రి ఏ యొక్క సభ మొదలుపెట్టినా, అంటే అది వరంగల్లోనైనా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కడ సభకు అటెండ్ అయినా, లేకపోతే ఎలాంటి సమీక్షలకు అటెండ్ అయినా, అభివృద్ధి కార్యక్రమాలకు అటెండ్ అయినా, లేకపోతే ఇంకేదైనా సభలు పెట్టినా కూడా ఈ నర్సంపేట ఎమ్మెల్యే మాధవరెడ్డి దూరంగా ఉంటూ వస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే తన సొంత నియోజకవర్గానికి సంబంధించి జరిగిన విషయం ఏంటంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే సొంత గ్రామంలో అదే పార్టీ నేతలకు పరాభవం ఎదురైంది. ఆ పార్టీ వైఖరిపై తండావాసులంతా ఏకమై తిరుగుబాటు జెండా ఎగరవేశారు. తమ సమ్మతికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న వైఖరిని తప్పుబట్టిన ఆ ఊరి జనం కాంగ్రెస్ నేతలను ఊరి నుంచి తరిమేశారు. అధికారుల ఎదుటే తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. నినాదాలతో తమ డిమాండ్లు కబురు పెట్టారు. వరంగల్ జిల్లా చెన్నరావుపేట మండలంలోని పత్తి నాయక్ తండా గ్రామ పంచాయతీ గతంలోనే ఏర్పాటైంది. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తన సొంత గ్రామమైన అమీనాబాద్లో పత్తి నాయక్ తండాను బలవంతంగా విలీనం చేసే ప్రయత్నాన్ని తండావాసులు తీవ్రంగా కూడా వ్యతిరేకించారు. ప్రశాంతంగా ఉన్న పచ్చని గ్రామంలో విలీనం పేరుతో ఎమ్మెల్యే చేస్తున్న రచ్చపై తిరగబడ్డారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాయి. ఇక్కడ విషయం ఏంది? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సారథ్యంలో తెలంగాణలో ఉన్న తండాలన్నింటినీ కూడా గ్రామ పంచాయతీలుగా చేస్తానని, గిరిజనులకు భరోసా ఇస్తానని, గిరిజనుల తండాలను అభివృద్ధి చేస్తానని, వాళ్లకు గ్రామ పంచాయతీలోంచే వాళ్ళకంటూ ప్రత్యేకమైన నిధులు వస్తాయని, దాంతోపాటు అనేక రకాలుగా కూడా అభివృద్ధికి నోచుకోవచ్చని, అభివృద్ధి మార్గంలో నడవచ్చని గిరిజన బిడ్డలకు, లంబాడి బిడ్డలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ తండాలన్నింటినీ కూడా గ్రామ పంచాయతీలుగా చేసిండు మన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. మరి ఇప్పటి రేవంత్ ప్రభుత్వం ఏం చేస్తున్నది? తండాలన్నింటినీ కూడా వాళ్ళ సొంత దాంట్లకు మొత్తం కూడా తరలించే ప్రయత్నం చేస్తున్నది. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ప్రజలు ఊరికే ఊకోరు కదా. ప్రజలు ఎందుకు ఊకుంటారండి? ఇట్లా తిరగబడతారు. ఆడ రాజ్యాంగం నేను చెప్పినా కదా, భారత రాజ్యాంగాన్ని తప్పినప్పుడు ప్రజల రాజ్యాంగం అంటూ ఒకటి ఉంటుంది. వాళ్ళకు అక్కడ భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది.
వాళ్ళకు ప్రశ్నించే తత్వం ఉంటుంది, వాళ్ళకి ఏదైనా చేసే తత్వం ఉంటుంది. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ జరుగుతున్న ఎపిసోడ్ను మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఇక్కడ పేద ప్రజలకు సంబంధించి వాళ్ళ తండాలను ఆల్రెడీ తండాలు ఏంది గ్రామ పంచాయతీలు కాక కొన్ని సంవత్సరాలు నరకయాతన అనుభవించారు. వాళ్ళకి ఏదన్నా కావాలంటే ఈ తండా నుంచి గ్రామ పంచాయతీ వాళ్ళు వేరే గ్రామం, ఆ గ్రామానికి పోయి అక్కడ సర్పంచ్నో లేకపోతే గ్రామ కార్యదర్శినో లేకపోతే ఆ వ్యవస్థ దగ్గరికి పోవాలి. అదే మన గ్రామంలో మన గ్రామ పంచాయతీ మన పరిపాలన వ్యవస్థ ఉంటే అద్భుతంగా ఉంటుందని కేసీఆర్ ఒక మంచి ఆలోచనతో చేస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే గారి సొంత గ్రామంలో బలవంతంగా కూడా తండాను లాక్కునే ప్రయత్నం, ఈ పత్తినాయక్ తండాను లాక్కునే ప్రయత్నం చేస్తే అక్కడ ప్రజలు తిరగబడతారు, ఖచ్చితంగా తిరగబడతారు. నువ్వు ఎమ్మెల్యే అయినా మినిస్టర్ అయినా ఎవరైనా కూడా ప్రజలు ఓపికన్నంత వరకే. మీరు చూసిలు ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ మీద నల్ల చట్టాలకు వ్యతిరేకంగా 365 రోజులు ఢిల్లీ సరిహద్దులలో రైతులు ఆందోళన చేశారు. మీ అందరికీ గుర్తుండి ఉండాలి. అది భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం మీ అందరికీ తెలిసిన విషయం. సో మొత్తానికి ఎమ్మెల్యే గారి సొంత నియోజకవర్గానికి సంబంధించి ఇక అక్కడ ఎమ్మెల్యే గారికి పరాభవం మొదలైంది అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. ఇక దాంతోపాటుగా మరొక అంశాన్ని చూడొచ్చు. రైతు స్థలంలో నుంచే రోడ్డు, పాత కక్షలతో కాంగ్రెస్ నేత సుబ్బారెడ్డి దౌర్జన్యం, కోర్టులో కేసు నడుస్తున్న రైతుపై మళ్లీ ఫిర్యాదు, కుటుంబం మొత్తాన్ని స్టేషన్కు రప్పించి విచారణ, మనస్తాపంతో ఆత్మహత్యయత్నం పరిస్థితి విషయం. ఖమ్మం జిల్లాలోని రేజల్ల గ్రామంలో ఘటన. ఖమ్మం జిల్లాలో బాధిత రైతులకు మధు సండ్రా పరామర్శ అంటూ కూడా చెప్పిన. ఊరూరా కాంగ్రెస్ నేతల దౌర్జన్యాలను అడ్డు అదుపు లేకుండా పోవడానికి ఇదే నిదర్శనమని, పోలీసులను అడ్డు పెట్టుకుని అరాచకానికి పాల్పడుతున్నారనడానికి ఈ సంఘటనే ప్రత్యక్ష సాక్ష్యం. కాంగ్రెస్ నాయకుడు దౌర్జన్యానికి ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రేజర్ల గ్రామం బజార్కు చెందిన రైతు శ్రీనివాసరెడ్డి సోమవారం ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు అంటూ కూడా చెప్పిన. నిజమేనండి, కాంగ్రెస్ నేతల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దౌర్జన్యానికి అడ్డు అదుపు లేదు. వాళ్ళకి ఏంది స్పెషల్ ఫోర్స్ ఉన్నది, అది పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని చెప్తాను. ఇప్పుడు నేను వార్తలు చదివినా నీ మనోభావాలు దెబ్బతింటే నాకేంది రాబాయ్, నీకు చూస్తే చూడబుద్ధిగా అయితే చూడు, లేకపోతే వదిలే. పోయి ఒక ఎఫ్ఐఆర్ చేయంగానే ఇక చూడు కోర్టుల చుట్టూ స్టేషన్ల చుట్టూ ఇక తిప్పుకుంటున్నారు. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఆలోచించండి. ఇప్పుడు అదే శాటిలైట్ ఛానల్లో అనేక రకాలుగా వార్తలు వేస్తారు కదా. వాళ్ళ దగ్గర పోవడానికి డైపర్ దడుతుందా, చిచ్చు పడుతుందా, ఏమైంది, ఒంట్లో సావజ్ వచ్చిందా, మగతనం లేదా ఆడి పోవడానికి? శాటిలైట్ ఛానళ్ళ దగ్గర పోవడానికి తెరుగు రాదు. ఎందుకంటే ఇది డిజిటల్ ఛానళ్ళకు సంబంధించి పూర్తి స్థాయిలో కాబట్టి ఇక్కడికి అందరూ ఉరికెత్తారు, బెల్ల మీద ఈగ లెక్క అందరూ ఉరికెత్తారు. అదే వాళ్ళ దగ్గర పోతే ఇదే తెలంగాణ ఉద్యమంలో మన తెలంగాణ పూర్తి స్థాయిలో రాకుండా ఉండడానికి శాటిలైట్ ఛానళ్ళు అనేక రకాలుగా ప్రయత్నాలు చేసినాయి. తెలుసా ఇది మీకు? ఇప్పటికీ తెలంగాణలో ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాలకు సంబంధించి, ఆటో డ్రైవర్లకు సంబంధించి, హైడ్రాకి సంబంధించి, మూసీకి సంబంధించి, రైతన్నులకు సంబంధించి, చేనేత కార్మికులకు సంబంధించి, కాంగ్రెస్ దౌర్జన్యాలకు సంబంధించి, సోషల్ మీడియా యాక్టివిస్టులకు సంబంధించి, జర్నలిస్టుల మీద ఇన్ని దాడులు జరుగుతూ ఉంటే ఏడవైన ఈ శాటిలైట్ ఛానళ్ళు వాళ్ళ మీద కేసులు రావండి, కేవలం మన మీదకి మాత్రమే ఉరికొస్తారు. ఆడ కనబడది ఈ రోషం పౌరుషం అక్కడ ఉండదు. నేను చెప్తున్నా కదా, ఇక్కడికి ఉరికొచ్చుడు కాదు. అంత పౌరుషం రోషం ఉంటే ప్రజా సమస్యలు లేకుండా చెప్పం మనం. నేనెందుకు చదువుతా? ప్రజా సమస్యలే లేకుంటుంటే ఇక్కడ వార్త ఎందుకు రాస్తారు? మొత్తం ఇట్లా ఉరికొచ్చు ఊకే ఆగమాగం చేస్తారు. ఏంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీసులను అడ్డు పెట్టుకొని పూర్తి స్థాయిలో దందా చేస్తున్నారు. ఇది వాస్తవం, ఇది నేనంటలేను. ఎవరు అక్కడ మధు కానీ తాత మధు కానీ సండ్ర వెంకటవీర వీళ్ళే చెప్తున్నారు. ఎందుకంటే నేను చెప్పే విషయం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కనబడుతున్నది కదా అది. ఇక మరో అంశం, అసైన్ భూములలో ఇండస్ట్రియల్ పార్క్ నోటిఫికేషన్ విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం. తిమ్మాపూర్లో 567 ఎకరాల సేకరణకు చర్యలు, అభ్యంతరాలు తెలిపేందుకు 60 రోజుల గడువు. భూసేకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన జరుగుతున్న నేపథ్యంలో ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో మరో 567 ఎకరాల అసైన్డ్ భూములను సేకరించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇది రంగారెడ్డి జిల్లా కందూరు మండలం తిమ్మాపూర్ గ్రామ పరిధిలోని 362 మంది రైతుల నుంచి ఈ భూములను సేకరించనున్నారు. సర్వే నెంబర్ 162లోని 216 ఎకరాలతో పాటు వివిధ సర్వేల నెంబర్లలోని భూములను సేకరించనున్నట్లుగా కూడా నోటిఫికేషన్లో పేర్కొన్నారు. భూ యాజమాన్యాల నష్టపరిహారంపై చర్చించేందుకు, అభ్యంతరాలు తెలిపేందుకు 60 రోజులు గడువిచ్చారు. భూములు కోల్పోతున్న వారు గడువులోగా కందుకూరు ఆర్డీఓ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. భూసేకరణ చట్టం ప్రకారం సంబంధిత అధికారులు నోటిఫై చేసిన భూములలోకి వెళ్లేందుకు, సర్వే చేసేందుకు, తవ్వకాలు జరిపేందుకు, ఇతర నిర్మాణ కార్యక్రమాలు చేపట్టేందుకు అధికారాలు కల్పించనున్నట్లుగా కూడా నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అయిపోయింది, ఇంకెక్కడిది? లగచెర్ల ఇండస్ట్రియల్ కారిడార్కు భూసేకరణ సర్వే ప్రారంభించిన తహసీల్దార్. అయిపోయింది, ఇంకెక్కడిది?
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఓ పక్కన పూర్తి స్థాయిలో భూసేకరణ చేయొద్దురా నాయన అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాన్ని అనేక రకాలుగా వేడుకున్నా ఆఖరికి తమ ప్రాణాలను కూడా అడ్డుపెట్టినా కూడా ప్రభుత్వం వెనకడుగు వేయలేదు. ఇప్పుడు ఏంది ప్రభుత్వం మొండి వైఖరితోనే వెళ్తున్నది. చూడరు ఇప్పుడు పేదల జీవితాలు ఆగమైపోయినాయి అన్న, అయిపోయింది. ఇంకెక్కడిది 200 దాదాపుగా 162 సర్వేలో 216 ఎకరాలు అంటే దాదాపుగా ఇక్కడ 362 రైతు కుటుంబాలు 362 కుటుంబాలు నడి రోడ్డు మీద బిక్కుమంటూ కన్నీళ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయిపోయింది. ఇంకేముంటుంది చెప్పండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా, అయిపోయింది. ఇంకేముంటుంది చెప్పండి, మీరే చెప్పండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా చెప్పురు. ఓ పక్కన భూసేకరణకు సంబంధించి వ్యతిరేకంగా కొనసాగుతున్న తరుణంలో మరొక రకంగా కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఇదే భూసేకరణకు సంబంధించి లగచర్ల ప్రజల పట్ల పోరాటం చేసినందుకు పట్నం నరేందర్కు సంబంధించి నోటీసులు ఇచ్చింది. మరో కేసులో రైతులతో పాటు రేపు విచారణకు హాజరు కావాలనే ఆదేశం. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో చూడండి, ఎక్కడ ప్రశ్నిస్తే అక్కడ పూర్తి స్థాయిలో నోటీసులు, కేసులు. ఇగో మరొక వైపు గురుకులాలలో మరణ మృదంగం, ఖమ్మంలో 2 విద్యార్థుల ఆత్మహత్య, కృష్ణాపురంలోని సాంఘిక సంక్షేమ కళాశాల హాస్టల్లో ఉరివేసుకున్న విద్యార్థులు, కళాశాల ఎదుట విద్యార్థి సంఘాల ఆందోళన, కాలేజీ ప్రిన్సిపల్ హౌస్ మాస్టర్ సస్పెన్స్, చింతగుర్తిలో ఎలుకల మందు తాగిన విద్యార్థి, తల్లిదండ్రులు మందలించారనే అఘాయిత్యం. పూర్తి స్థాయిలో ఏం జరుగుతున్నది ఇదే అయిపోతున్నది. ఎక్కడ చూసినా ఏం కథ చూసినా విద్యార్థుల జీవితాలు రోడ్డు పాలైపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఇగో మళ్ళీ కొత్త అప్పు కావాలంట మన సార్కు, ఎంత 409 కోట్లు కావాలంట రాష్ట్ర ప్రభుత్వానికి. మళ్ళీ కొత్త అప్పు 1,34,000 కోట్లు కాకుండా మళ్ళీ 409 కోట్లు కావాలని పెట్టింది. ఇక ఒక్క రోజులోనే అమ్మిన మద్యం, నిన్న పూర్తి స్థాయిలో మద్యానికి సంబంధించి 402 కోట్లు, ఎక్సైజ్ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్ అమ్మకం. 5 రోజులలో 1800 కోట్ల ఆర్జన లక్ష్యం. లిక్కర్ సేల్కు సర్కార్కు నయా సాల్ జోస్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయ్యా నేనేమంటున్నానంటే ఈరోజు మీ దగ్గర రూపాయి ఉన్నది అంటే దానికి మద్యానికి తగలబెడితే మీ కుటుంబాలు ఎటుపోవాలని ఆయన నిన్న డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసిరు. ఓడు ఊతే 500, 200, 300 పూర్తి స్థాయిలో అక్కడ మీ దగ్గరనే గుంజుకున్నది, ఇప్పుడు మళ్ళీ మీ దగ్గరనే గుంజుకుంటుంది. ఇక చూడుర్రి, తెలంగాణ రాష్ట్రం తాగుబోతుల రాష్ట్రంగా చేసింది కేసీఆరా లేకపోతే రేవంత్ రెడ్డి? ఇప్పుడు చెప్పుర్రి. ఇప్పుడు రావిగా మాటలు, మౌనంగా ఉంటారు. మౌనం అంగీకార సూచిక. ఈరోజు నేను మౌనవ్రతం పాటిస్తున్నా అన్నట్టు చెప్తారు ఈ రాజకీయ నాయకులు. చెప్పుర్రి ఇప్పుడు మేధావులు ఎడబోయారు. ఓ మేధావులు ఉన్నారా? చిచ్చి మీరు మేధావులా అంటున్న తెలంగాణ సమాజం. ఇక మన పేపర్, ఎందుకంటే ప్రభుత్వం పేపర్ చదవకపోతే ఎట్లా అమ్మో. ఇక చూడు, ఈ ఫోటోలో చూడు, ఈ కథ చూడు. ప్రభుత్వం పేపర్ అండి. కోటి ఆశలు కొత్త జర్నీ, 2025కు స్వాగతం పలికిన ప్రజలు. మనది ఉగాది, మనది కొత్త సంవత్సరం ఉగాది. ఇక ఆ మాత్రం తెలియకపోతే ఏం చేయాలి? ఎన్నికల నామ సంవత్సరం, కొత్త ఏడాదిలో వరుస ఎలక్షన్. సంక్రాంతి తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఆ తర్వాత సర్పంచ్, మార్చిలో ఎమ్మెల్సీలు, దాని తర్వాత దసరాకు మున్సిపల్ ఎన్నికలు, పార్టీలకు వరుస ఛాలెంజ్లు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. 2025 సంవత్సరంలో సంక్రాంతికి ఏది జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి, ఎంపీటీసీ ఎన్నికలు. ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు చాలా కీలకంగా మారబోతున్నాయి. ఆ తర్వాత సర్పంచి, ఆ తర్వాత మార్చిలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. ఇక దసరాకు మున్సిపల్ ఎన్నికలని, అంటే 2005 సంవత్సరంలో ఎన్నికల సంవత్సరంగా కూడా నామకరణం చేయడంలో ఎలాంటి డౌటు లేదు. ఇక పొలిటికల్ పంచాంగం, పార్టీల పయనమెట్టు, స్థానికంపై కాంగ్రెస్ ఫోకస్, బీజేపీ నాయకత్వంలో పెను మార్పులు, కోట్ల చుట్టే బీఆర్ఎస్ చక్కర్లు. ఫస్ట్ హాఫ్ ఒకలా, సెకండ్ హాఫ్ మరోలా అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఏం లేదు, ఇది దిశా పేపర్ కాబట్టి మన రేవంత్ రెడ్డికి దగ్గర రాస్తుంది. నేతలు జాతకాలు 2025కి ఎవరికి కలిసి వచ్చినావు? రేవంత్ రెడ్డికి ఈ ఏడాది రాజయోగం. కేటీఆర్కు అరెస్ట్ కానున్నారా? హరీష్ రావు ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? కిషన్ రెడ్డికి పెద్ద పదవి దక్కేనా? రేవంత్ రెడ్డికి ఈ ఏడాది రాజయోగం ఉన్నదని ఎవరు చెప్పింది? నీకు చెప్పిల్లా? పండితులు చెప్పిల్లా? అంటే ఇక్కడ చూడు, ఎంత కుట్రపూరితంగా హైలైట్ చేయాలనుకున్నంత మాత్రాన్ని ఇక చేస్తున్నాను. అంటే కేటీఆర్ అరెస్ట్ అవుతుంది ఏమన్నా జాతకంలో ఉన్నదా? అరెస్ట్ గాను, లేకపోతే హరీష్ రావు ఏ నిర్ణయం తీసుకోపోతాడని చెప్పిండా? ఇక చూడు, కావాలనేది కుట్రపూరితమైన రాతలండి. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇదంతా కూడా కుట్రపూరితంగా రాసే రాతలు. అయితే ఏం చేస్తున్నారంటే గివ్వే వార్తలు చదివినందుకు వైఆర్టీవీకి సంబంధించి పూర్తి స్థాయిలో మనోళ్ళు మొత్తం ఎక్కడికక్కడ రిపోర్ట్లు వచ్చే ప్రయత్నం చేస్తాను. అన్న అందరికీ కూడా ఏంది కామెంట్లు బాగా వచ్చినాయట. అందరికీ గుడ్ మార్నింగ్, అందరికీ కూడా విష్ హ్యాపీ న్యూ ఇయర్, సల్లగుండుర్రి, జీవితంలో ప్రజల పక్షాన పోరాటం చేయండి. మీకంటూ బతికినన్ని రోజులు ఈ చరిత్రలో మీకంటూ ఒక పేజీ లిఖించుకోర్రి. నేను మళ్ళీ చెప్తున్నా, కొత్త సంవత్సరం అని మీరు అంటారు. సరే, కొత్త సంవత్సరమో పాత సంవత్సరం, ఎందుకంటే నా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2024లో జరిగిన మరణాలు, ఆ గురుకులాలు కానీ, దాంతోపాటు ఇటు ఆటో డ్రైవర్లు కానీ అలాంటివి ఉండకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సరే, మంచే జరగాలి, అందరూ చల్లగా ఉండాలి. నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా,
ఇక్కడ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ లైక్ చేయరు, ఇక్కడ లైక్ చేయకపోతే వాళ్ళు రిపోర్ట్లు కొడతారు. ఇక్కడ లైక్ చేయరు, నేనేమంటలేను, జస్ట్ ఒక లైక్ కొట్టుర్రే అంటున్నా. భరోసానివ్వండి, బాధ్యతాయుతంగా ఉన్న వైఆర్టీవీకి మరింత పూర్తి స్థాయిలో కూడా నమ్మకాన్ని నేను కలిగించి మంచి వార్తలను అయితే నేను అందించే ప్రయత్నం చేస్తున్నా. ఖచ్చితంగా కూడా ఇక్కడ లైక్ చేయండి. మళ్ళొక్కసారి తెలంగాణ యావత్తు సమాజానికి, తెలుగు ప్రజలందరికీ కూడా, ప్రపంచంగా ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు.